హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి ఇడ్లీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇడ్లీ ఏంటి అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? అవునండి, అందరికీ తెలిసిందే. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదనుకోండి వంట రాని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఇడ్లీని సాఫ్ట్గా ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తాను. నేను చూపించినట్లు మీరు ట్రై చేశారనుకోండి, ఇడ్లీని మీ అంత సాఫ్ట్గా ఇంకెవరూ చేయలేరనమాట. అంత బాగా చేసేస్తారు. అలాంటి ఇడ్లీని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇడ్లీ చేయడానికి ముందుగా పప్పు అయితే నానబెట్టాలి. ఈ పప్పు నానబెట్టడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పుతో 2 కప్పులు మినప్పప్పు తీసుకోండి. పొట్టు ఉండేదైనా మినపగుళ్ళైనా ఏదైనా పర్వాలేదు తీసుకుని దాన్ని నీట్గా కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసుకొని ఖచ్చితంగా 5 గంటలు నానాలన్నమాట. 5 గంటల తర్వాత పొట్టు ఉండే పప్పు అయితే పొట్టునంతటిని సెపరేట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లు అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదు. మినపగుళ్ళైనా కనీసం 4-5 గంటలు నానాలన్నమాట. ఈ పప్పు కడిగేసాను కదా, ఇప్పుడు దీనికి సరిపడా ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ కూడాను సన్నగా ఉండేది మ్యాక్సిమం చూసుకోండి. ఒకవేళ లావుగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని ఏం చేయాలో తర్వాత వీడియో మధ్యలో చెప్తాను. ఇలాగా 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసులు రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. ఈ రవ్వలో నీళ్లు పోసేసి నీట్గా 1-2 సార్లు కడిగేసి మరలా అందులో నీళ్లు పోసేసి ఇడ్లీ పప్పు రుబ్బేంత వరకు కూడాను ఇది నానబెట్టుకోవాలన్నమాట. అంటే కనీసం ఒక 1/2 అవర్ అయినా నానాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకునే వాళ్ళు ముందు కొంచెం వాటర్ వేసేసి పప్పు వేసామనుకోండి, పప్పు అనేది క్రిందకి అతుక్కుపోకుండా ఉంటుంది అనమాట. ప్రతి పప్పు కూడాను నలుగుద్ది అనమాట. ఇలాగా పప్పు వేసేసి రుబ్బు కన్సిస్టెన్సీ చూసుకొని మధ్య మధ్యలో నీళ్ళు వేసుకోండి. ఈ రుబ్బు అనేది చాలా మెత్తగా నురగ అనేది ఎలా ఉండాలంటే మనం పట్టుకుంటే మన చేతికి తగలకూడదనమాట. చూసారా, ఇలా ఉండాలన్నమాట. రుబ్బు కూడాను చాలా తేలికగా అనిపించాలన్నమాట, అంత మెత్తగా నలగాలి. అలాగే ఇందాక మనం సన్న రవ్వ లేకపోతే లావుగా ఉండే ఇడ్లీ రవ్వ ఉంది అంటే ఏం చేయాలో చెప్తానన్నాను కదా. బాగా కడిగేసి ఆ రవ్వను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేయండి. వేసేసి 1 నిమిషం పాటు తిప్పామనుకోండి, ఆ రవ్వ అనేది కాస్త సన్నబడిపోద్ది అనమాట. అప్పుడు ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఇలా నలిగిపోయిన తర్వాత ఇడ్లీ గిన్నెను బయటికి తీసేసి ఆ గిన్నెలోనే ఇందాక నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఆ ఇడ్లీ రవ్వ మొత్తాన్ని వేసేయండి. ఇప్పుడు సన్నగా ఉండేదైతే ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, లావుగా ఉండేదైతే చెప్పాను కదా. ఇడ్లీ రుబ్బు దించడానికి 1 నిమిషం ముందు అందులో వేసేసి గ్రైండర్ నలుగుతూ ఉంటే కాసేపటికి రవ్వంతా నలిగి సన్నగా అయిపోద్ది అనమాట. ఇలాగా ఖచ్చితంగా 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులే వేయండి. అలా అయితేనే మనకు ఖచ్చితంగా మెత్తగా వస్తాయన్నమాట, దూదిల్లాగా ఉంటాయి. ఇంకా కొత్తగా వచ్చే పప్పు అనుకోండి, రుబ్బు కాస్త ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకు తెలిసిపోద్ది. అలాంటప్పుడు మరొక 1/2 గ్లాస్ వేయండి, కానీ అంతకు మించి వేయకండి. మ్యాక్సిమం 1కి 2 వేసుకోండి. వేసుకొని ఒక గిన్నెనైతే కొంచెం వెల్తిగా ఉంచేసి దాన్ని అయితే పక్కన ఉంచాను. ఇంకొక గిన్నెకి ఫుల్గా కొంచెం పెట్టేశాను అనమాట. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒకటైతే బయటే ఉంచుతాను. బయట ఉంచిన దాన్ని కనీసం 4-5 గంటలైనా బయట ఉంచామనుకోండి పులుస్తుంది అనమాట, అది ఫుల్ అయిపోద్ది. అందుకని అంత ఖాళీగా ఉంచాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉదయానికల్లా చూస్తున్నారా రుబ్బు అనేది ఎంత చక్కగా పులిసిందో. ఎయిర్ బబుల్స్ కూడాను చక్కగా ఏర్పడతాయి. ఎలా ఏర్పడిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో కలపండి. అలా అయితే అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ పోకుండా ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలపండి. అయితే వాటర్ వేయకండి, చూసుకొని వాటర్ వేయండి. ఉప్పు వేసాక ఇంకాస్త పలచబడుద్ది అనమాట. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఆ ప్లేట్స్ కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్నైనా నెయ్యినైనా ఏది అప్లై చేసినా బాగుంటుంది. ఇలాగా అప్లై చేసేసి మనం ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిని మరీ ఎక్కువ వేసేయకండి, కొంచెం గ్యాప్ ఉంచండి. ఉడికేసరికి ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోద్ది అనమాట. ఇలాగా ఫిల్ చేసేసి ప్లేట్స్ అన్నింటినీ కూడాను రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత క్రింద ఉన్న ఇడ్లీ పైకి హోల్స్ ఉన్న వరకు ఇడ్లీ రావాలన్నమాట. చూస్తున్నారా, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఇడ్లీ పైన హోల్స్ వచ్చాయి. అలా వస్తేనే మన ఇడ్లీ ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుంది అనమాట, ఆవిరి కరెక్ట్గా వెళ్తుంది. ఇలాగా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి అవి బాగా హీట్ అయిన తర్వాత ఇడ్లీ పిండితో ఫిల్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని అయితే పెట్టేయండి. పెట్టేసి దానిపైన పెట్టే మూత కూడాను ఇంపార్టెంట్ అండి.
లోపల నుంచే వచ్చే ఆవిరి అనేది బయటికి పోకుండా మూతని టైట్గా ఫిక్స్ చేయండి. అలాగైతే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. 5 నిమిషాల వరకు అలాగే ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా చూసారా, మనం వేలుతో టచ్ చేస్తే మనకి అంటుకోకూడదు అనమాట. అలా అయితేనే చక్కగా ఉడికిపోయినట్లు అనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత వెంటనే తీసేయకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత అప్పుడు తీయండి. ఇలాగా ప్లేట్స్ని బయటికి తీసిన తర్వాత ఒక గరిటెని తీసుకుని ఆ గరిటెని కూడాను వాటర్లో డిప్ చేసి, అంటే వాటర్లో ముంచిన తర్వాత అప్పుడు ఇడ్లీలు తీయండి. చక్కగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో? చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయని. ఇలాగా నేను చెప్పినట్లు పక్కా కొలతలతో చెయ్యండి. ఇడ్లీ రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసేస్తారనమాట. అలాగే ఈ ఇడ్లీని మనం ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇడ్లీ చేసేవాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే ఆ కూలింగ్తో పెట్టిన లోపల ఉడకకుండా ఉంటుంది. ఇంకా రెండో మిస్టేక్ ఏంటంటే, మనం ఇడ్లీ పెట్టిన తర్వాత ఆవిరి బయటికి పోయినా సరే లోపల ఉడకకుండా ఉంటుంది. అలాగే మూడో మిస్టేక్ ఏంటంటే, పప్పుకు తగ్గ నూక వెయ్యకపోయినా సరే ఇడ్లీ ఉడకకుండా ఉంటుంది అనమాట. మెత్తగా ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పినట్లు పక్కాగా వేయండి, మీకు పక్కా ఇడ్లీ వస్తుంది. కొత్తగా చేసినా సరే ఎంత స్మూత్గా వస్తాయంటే మీకే నమ్మబుద్ధి కాదనమాట, అంత బాగా వస్తాయన్నమాట. ఈ ఇడ్లీని ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే బొంబాయి చట్నీతో అలాగే ఆనియన్ చట్నీతో సర్వ్ చేశాను. చాలా చాలా బాగుంది. ఆనియన్ చట్నీ రెసిపీ కావాలంటే ముందు వీడియోలో ఈ చట్నీ రెసిపీ ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూస్తుంటేనే మీకు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో 2 వేళ్ళతో ఈజీగా తుంచేయగలుగుతున్నాం కదా. ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.